మనకి ఎప్పుడు ఆ డిబేట్ ఉంటుంది, దేవుడా సైన్సా అనేసి. నాకైతే లేదు ఇన్ జనరల్గా మన సొసైటీలో. సో సైన్స్ ఇవన్నీ ఎప్పుడు కనుక్కున్నారో తెలియదు, కానీ ఆ, మన దేవుళ్ళు, మన పురాణ కథలు అండ్ రామాయణం తీసుకుంటే 7100 ఇయర్స్ ముందు వాల్మీకి గారు రాసిన రామాయణంలో ఇంకా ఆ తర్వాత చాలా వర్షన్స్ వచ్చాయి. నేను ఓన్లీ ద ఫస్ట్ వర్షన్ గురించి మాట్లాడుతున్నాను. దాంట్లో చాలా వరకు సైన్స్కి రిఫర్ చేసి ఉంటారండి. పుష్పక విమానం కానీ, ద ద ప్యాలెస్ కట్టడం కానీ, ప్రతి ఒక్కటి యుద్ధాలు జరిగిన విధానాలు కానీ, లాట్ ఆఫ్ సైన్స్, మన గుడులు కట్టిన విధానం కానీ. అండ్ నిజంగా ఆలోచిస్తే మన సైన్స్ ఎప్పుడో మన ధర్మంలో పాటిస్తూ ఉన్నాము. అండ్ అదే చెప్తారు, దేవుడు మనకు కనిపించడు ఏంటంటే దేవుడు ఎక్కడో ఉంటాడు, దేవుడు మనలోనే ఉంటాడు. మనం 10 మందిని మోసం చేయాలి, 10 మందిని చీట్ చేయాలి, ఒకరిని కష్టపెట్టి మనం ఎదగాలి అనుకున్నప్పుడు నీలో ఉన్న రాక్షసుడు యాక్టివేట్ అయ్యి నువ్వు నిద్ర లేసినా, నిద్ర పడుకున్నా ఆ టైంలో నిన్ను ఒకటి కొరుక్కొని తినేస్తుంటారు. అదే అదే అసురులు, అదే ఇది, అది మీలోనే ఉంటుంది. అండ్ 10 మందికి నిలబడాలి, 10 మందికి హెల్ప్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మీకు బ్లెస్ చేస్తారు. అదే దేవుడు, అదే శివ. మీరు 10 మంది కోసం నిలబడితే మీలోనే శివుడు ఉంటాడు. అందుకే బ్రతుకుంటే శివ, సస్తే శవ అన్నారు. సో దట్స్ వాట్ ఐ లర్న్. సో